హైదరాబాద్ శివార్లోని నార్సింగ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వికాస్ ను పట్టుకున్నారు. టూ వీలర్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. వాహనదారుని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తర్వాత స్పాట్ లోనే కారును వదిలేసి పారిపోయాడు వికాస్. మృతుడు రవి హెచ్సిఓలో అటెండర్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కార్లతో మితిమీరిన వేగంతో వచ్చి టూ వీలర్ వాహనదారులపైకి దూసుకెళ్తున్న ఘటనలు, వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరొక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్న సైకిల్ ట్రాక్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న కారే రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ కారు నడుపుతున్న వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి వికాస్ గా కూడా గుర్తించడం జరిగింది. ఈ తెల్లవారుజామున ఇతను మితిమీరిన వేగంతో నార్సింగి నానక్రామ్ వద్ద ఉన్న సైకిల్ ట్రాక్ వద్ద ఇతను మితిమీరిన వేగంతో వాహనాన్ని దూసుకొని వెళ్లడం జరిగింది. TS07KB6396 నెంబర్ గల కారు. ఇతను ఆ సైకిల్ ట్రాక్ వద్ద వేగంతో వెళ్తూ ముందుగా ఉన్న టూ వీలర్ వాహనదారుడిపైకి ఇతను దూసుకొని వెళ్లడం జరిగింది. ఈ ఘటనలో టూ వీలర్ పైన ఉన్న వాహనదారుడు కింద పడిపోవడం, ఆ తర్వాత వాహనానికి అతను కొద్ది దూరం వరకు కూడా ఇదే వాహనంతో అతన్ని ఈడ్చుకొని వెళ్లడం జరిగింది. ఈ ఘటనలో వాహనదారుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కార్ని వదిలేసి ఇతను పారిపోవడం జరిగింది. అంటే నగరంలో మరొక హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడం జరిగింది. నిన్న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒక హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడం, అక్కడ ఒక వాహనదారుడు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మరొక హిట్ అండ్ రన్ కేసుగానే దీన్ని చెప్పాలి. ఎందుకంటే అతను వాహనాన్ని వదిలేసి పారిపోయాడు కారు నడుపుతున్న వ్యక్తి. కానీ పోలీసులు ఈ కారు నడుపుతున్న వ్యక్తి గుర్తించడం జరిగింది. అతని కారు నెంబర్ ఆధారంగా అతని పేరు వికాస్ గా కూడా గుర్తించడం జరిగింది. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నాడు. అతన్ని పక్క ప్లాన్ ప్రకారం అతను పారిపోయిన తర్వాత అతను ఒక స్కెచ్ వేసి అతన్ని పట్టుకోవడం జరిగింది నార్సింగి పోలీసులు. ప్రస్తుతం అతన్ని వికాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కారు ప్రమాదానికి కారణమైన ప్రమాదంలో చనిపోయిన టూ వీలర్ వాహనదారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు రవిగా కూడా గుర్తించడం జరిగింది. అతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అటెండర్ గా పనిచేస్తున్నాడు. అతను తన విధిని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇతను డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందా లేదా అనేది ప్రస్తుతం అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయబోతున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం మితిమీరిన వేగము, నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణం అనేది ఇప్పటి వరకైతే అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి వికాస్ ని ప్రస్తుతం నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్వేస్ ప్రసాద్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.